నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురువుగారు? అద్భుతంగా ఉన్నాను. అమ్మవారి అనుగ్రహంతో మీ అందరూ కూడా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గురువుగారు, వాస్తు యంత్రాలు ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పూజించాలి? ఒకటేనమ్మా, వాస్తు యంత్రంలో ముఖ్యంగా ఏంటంటే మనకి నిర్మాణం చేసేటప్పుడు శంకుస్థాపన చేసే దగ్గర పెడతారు కొంతమంది, అక్కడ పెట్టుకోవచ్చు. శంకుస్థాపన ఇది ఇండివిజువల్ హౌస్ అయితే. అలా కాదండి, మేము అపార్ట్మెంట్ తీసుకున్నాము, అక్కడ ఒక వాస్తు యంత్రం పెట్టుకుందాం అనుకుంటున్నాము అని అనుకున్నారు. ఉదాహరణకి అంటే కుబేర యంత్రం ఉంటుంది, వాస్తు యంత్రం ఉంటుంది, రకరకాలు ఉంటాయి వాస్తుల యంత్రాల్లో. ముఖ్యంగా వాటిని ఈశాన్య గదిలో పెట్టుకుంటారు కొంతమంది, లేదా ఈశాన్యం మూల గోడ కొంచెం పెచ్చు తీసి లోపల పెట్టేసి మళ్ళీ సిమెంట్తో కప్పెట్టేస్తారు. అలాగైనా చేయొచ్చు. కాకపోతే యంత్రం మామూలుగా ఏదో షాప్లో దొరుకుతుంది కదా అని వెళ్ళి ఒక యంత్రం తెచ్చేసుకొని పెడితే అది పనిచేయదు. ఇప్పుడు సిమ్ కార్డు ఉంది, సిమ్ కార్డు కొనుక్కొచ్చి ఫోన్లో వేస్తే అది పనిచేయదు. ఏమవుతుంది, దాన్ని యాక్టివేట్ చేయాలి వాళ్ళు. ఒక సిమ్ కార్డ్ని యాక్టివేట్ చేస్తే మీరు ఎలా అయితే మాట్లాడగలుగుతారో అవతల వ్యక్తితో, అదేవిధంగా యంత్రానికి కూడా తీసుకొచ్చిన తర్వాత దానికి జపం చేస్తారు. జపం చేసి, ఇప్పుడు ఇంట్లో పెట్టుకునే యంత్రమే కాదు, ఇప్పుడు మీరు చూడండి, మన రామాలయం నిర్మాణం జరిగింది, దానికి కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆ యంత్రానికి జపం చేశారని వినే ఉంటారు మీరు. అంటే మందిరాల్లో కూడా మనకి విగ్రహం కింద ఒక యంత్రం పెడతారు. ఆ యంత్రమే ఎక్కువ పవర్ఫుల్ చెప్పాలంటే, విగ్రహం కంటే యంత్రం పవర్ఫుల్. ఆ రకంగా వాస్తు యంత్రం ఏదైతే ఉందో దానికి ముందు జపం చేసి ఒక నెల రోజుల ముందే చెప్తాం, బాబు పలానా రోజు ఇంట్లో గృహప్రవేశం ఉంది, లేకపోతే గృహ ఆరంభం ఉంది, దానికి జపం చేసి దానికి ఎనర్జీ ఫామ్ అయ్యేలా చేసి దాని ఇంట్లో పెట్టుకుంటారు. అప్పుడు అది పనిచేస్తుంది. అలాగే వాస్తుకనే కాకుండా నార్మల్గా మనకి చూడండి, అభివృద్ధి జరగాలి, ఇది ఒక కంపెనీ లేకపోతే ఆఫీసో ఫ్యాక్టరీయో, దానికి సంబంధించిన యంత్రాలు ఉంటాయి. ఇంట్లో ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి, లక్ష్మీ కుబేర యంత్రం అని ఉంటుంది. ఈ రకంగా యంత్రాల ద్వారా కూడా మనం ఎనర్జైజ్ చేస్తూ ఉంటారు ఆ స్థలాన్ని. ఆ రకంగా చేసుకోవచ్చు. మత్స్య యంత్రము అంటారు ముఖ్యంగా ఇంట్లో పెట్టే యంత్రాన్ని. ఆ మత్స్య యంత్ర నిర్మాణం చేస్తారు ఇంటి వాస్తుకి. అది. సో గురువుగారు, దాదాపుగా కార్కి, వెహికల్స్కి వాస్తు ఉంటుందా గురువుగారు? వాస్తు అనేది కార్లకి వెహికల్కి ఉండదు. కాకపోతే కారు ఏదైతే ఉందో ఆ పేరు ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఇందాక నేను వర్గు చెప్పాను చూసారు, ఆ రకంగా ఇప్పుడు ఉదాహరణకి ఆ నుంచి అమ్మహ అక్షరాల్లో వాళ్ళ పేరు ఉందనుకోండి, వాళ్ళు ఏదైనా కారు తీసుకుంటే చ జా మొదటి అక్షరం వచ్చేలా పేరు, చతక్ చ, లేకపోతే యారాల అక్షరాలు, రా అంటే రోల్స్ రాయల్ కావచ్చు, రేంజ్ రోవర్ కావచ్చు, అట్లా. లేదా ఆ నుంచి అమ్మహ లోపల ఉండేటువంటి పేర్లు. ఆ రకంగా ఏంటంటే వాళ్ళకి ఆ ఉంది ఆడి కారు స్వవర్గ్ అవుతుంది. అలాగే ఏంటంటే బ్రాండ్ పేరు తీసుకోవడానికి పనికి వస్తుంది, కానీ మొత్తం వాస్తుకి కారు సంబంధం లేదు. అది ఎటువంటి అటు తిరుగుతుంది కదా, మా వాస్తు అనేది డైరెక్షన్తో సంబంధం కదా. ఇది తూర్పు, స్థిరంగా నిర్మిస్తున్నాం. వాస్తు అనేది తిరగదు, ఎటు పడితే అటు తిరగదు ఇల్లు. ఈ కారు ఒక దగ్గర ఉండదు కదమ్మా, తిరుగుతూ ఉంటుంది కదా, దానికేం వాస్తు. కాకపోతే దాని పేరుకి లింక్ ఉంటుంది. అట్లా సంస్థ పేరుకి, కారు పేరుకి, ఆ వ్యక్తి పేరుకి నామవర్గు సంబంధంగా చూసుకోవచ్చు, పేరు చూసుకోవచ్చు, కానీ ఇది కాదు.